నేను ఇంతకుముందు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2000 ఎకరాల లోపే చేపల చెరువులు ఉన్నాయి. మిగతా అంతా కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న చెరువులు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అక్కడ ఈ చేపల పెంపకం జరుగుతూ ఉంటుంది. తెలంగాణలో దాదాపుగా 25,000 చెరువులు ఉన్నాయి. అవి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇంకొన్ని చెరువులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. అక్కడ మత్స్య సంపదకు సంబంధించి అక్కడ ఎవరు చేపలు పట్టుకోవాలి అనేది సంబంధించి వేరే నియమాలు ఉన్నాయి. అది మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వాటిని ప్రస్తావిస్తా. ఇప్పటికీ ఈ చట్టం గురించి ఎందుకు చెప్పాను అంటే, అక్వాకల్చర్ సీడ్కి సంబంధించి 2006లో వచ్చిన చట్ట ప్రకారమే జరగాలి. అందుకు భిన్నంగా ఉంటే శిక్షలు విధించడానికి, పెనాల్టీ విధించడానికి ఇందులో అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం 2 చట్టాల గురించి మాట్లాడుకున్నాం. 1897లో వచ్చిన ఫిషరీస్ చట్టం, 2006లో వచ్చిన అక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏవైతే వాటర్ రిసోర్సెస్ ఉన్నాయో, గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్, చెరువులు, కుంటలు, కాలువలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, నదులు, వీటిలలో కనుక చేపల పెంపకం కానీ, రొయ్యల పెంపకం కానీ, ఇతరత్ర వాటర్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలన్నా, వాటిని వేట పట్టుకొని అమ్మాలనుకున్నా కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారమే చేయాల్సి ఉంటుంది.